ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నీ నిర్లక్ష్యం ఖరీదు మా అమ్మ నిండు ప్రాణాలు. అది తెలుసా నీకు? ఒకవేళ జరగరానిది ఏమైనా జరిగితే నిన్ను జీవితంలో క్షమించను అంటూ ఇంకా రాజ్ వార్నింగ్ ఇవ్వడంతో ఏదైనా జరిగేదాకా ఈ దరిద్రాన్ని ఇంట్లో ఉండనిస్తావా? జరిగిన అనర్థం చాలు, ఇక ఇంట్లో నుంచి గెంటి పారేసే రాజ్ అని రుద్రాణి అంటుంది. ఇంకా సుభాష్, ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి? తప్పో ఒప్పో జరిగింది. వాడు ఏదో ఆవేశంలో ఉంటే నువ్వు వాడిని ఇంకా రెచ్చగొడుతున్నావేంటి అని చెప్పి అంటాడు. ఇంకా ఇందిరాదేవి, రాజ్ పెద్ద పొరపాటే జరిగింది, కానీ సర్దుకుపోవాలి. రుద్రాణి మాటలు పట్టుకుంటే ఇంట్లో ఏ ఒక్కరి కాపురం నిలబడదు అని చెప్పి అంటుంది. ఇంకా రాజ్, అంత సింపుల్గా ఎలా క్షమించను? అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటుంది? పోతే కోట్లు పోతాయి, ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉండాలి అని అంటాడు. ఇంకా అప్పుడు ఇందిరాదేవి, రాజ్ ఇది మొదటి తప్పు అనుకొని కావ్యాన్ని క్షమించురా. నువ్వైనా జరిగిన దానికి క్షమాపణ అడగచ్చు కదా కావ్య అని అంటే ఇంకా కావ్య, నేనెందుకు అడగాలమ్మమ్మ? నేనేం తప్పు చేశాను? నేను ఎన్నటికీ క్షమాపణ అడగను. ఒకవేళ క్షమించమని అడిగానంటే తప్పు చేశానని ఒప్పుకున్నట్లే అని చెప్పి అంటుంది. ఇంకా రుద్రాణి, చూసావమ్మ, ఇది నీ మనవరాలు అసలు స్వరూపం. ఇన్నాళ్ళకు బయటపడింది. ఇవాళ మీ పెద్దరికాన్ని కూడా పూచిక పుల్లలాగా తీసి పడేసిందని అంటే ఇంకా ధాన్యలక్ష్మి, అవును, ఆడదానికి ఇంత అహంకారం ఉండకూడదు. పుట్టింట్లో తినడానికి దిక్కుండదు, కానీ ఇక్కడ తల ఎగరేసుకొని మాట్లాడుతుంది అని అంటే ఇంకా రుద్రాణి, అక్కడ మా వదిన ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఎంత పొగరుగా మాట్లాడుతుంది. ఏం జరిగినా ఇంట్లో నుంచి గెంటేరనే ధీమా దీనికి అని చెప్పి అంటుంది. ఇంకా రుద్రాణి కావ్యని గెంటేయడానికి చెయ్యి పట్టుకుంటే కావ్య రుద్రాణిని, నువ్వెవరు నన్ను గెంటేయడానికి అని చెప్పి ఇంకా చెయ్యి తీసేస్తుంది. అందరూ నీలాగా మొగుడిని వదిలేసి పుట్టింట్లో ఉండాలా అని చెప్పి ప్రశ్నిస్తుంది. దీంతో మర్యాదగా బయటకు నడు అని చెప్పి ఇంకా రుద్రాణి అంటుంది. ఆ మాట మీరు చెప్పకూడదు, నా భర్త చెప్పాలి అని చెప్పి కావ్య అంటుంది. ఇంకా కావ్య, ఏవండి, నన్ను వెళ్ళిపోమంటారా అని చెప్పి అంటే ఇంకా రుద్రాణి, రాజ్ విన్నావా? నువ్వు పొమ్మంటే కనీసం బ్రతిమలాడుకోవాలని కూడా లేదు, ఇలాంటిది నీకు భార్యగా ఉండాలా అని చెప్పి అంటే ఇంకా స్వప్న, వాళ్ళ మధ్య దూరి ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి? ఇన్నాళ్ళు లేనిది అపర్ణ ఆంటీపై ప్రేమ పొంగిపోయినట్లు మాట్లాడుతున్నావు అని అంటుంది. ఇంకా సుభాష్, రాజు చాలు, కావ్య తప్పు చేసే మనిషి కాదు అని చెప్పి అంటాడు. ఇంకా కావ్య, మామయ్య గారు మీరు ఉండండి, ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారా? మీరు చెప్పండి అని అంటే ఇంకా రాజు, అసలు ఏమనుకుంటున్నావు? నువ్వు ఏ తప్పు చేయలేదా? ఇప్పుడు చెప్తున్నావు విను. నువ్వు నా భార్యగా ఉండడానికి పనికిరావు. ఇంటి కోడలుగా ఉండే అర్హత నీకు లేదు. నేను నిన్ను కోరుకొని పెళ్లి చేసుకోలేదు. దుగ్గిరాల ఇంటి పరువు ప్రతిష్టలు కాపాడుతావని తాతయ్య వాళ్ళు అంటే ఇష్టం లేకపోయినా తాళి కట్టాను కాబట్టి భరించాను, ఇంట్లో ఉండనిచ్చాను. మా అమ్మ చెప్పడం వల్ల బలవంతంగా నీతో కాపురం చేశాను అని అంటాడు. ఇంకా కావ్య, ఏమన్నారు? ఇష్టం లేకపోయినా తాళి కట్టారా? పెద్దవాళ్ళ మాట కోసం నాతో బలవంతంగా కాపురం చేశారా? ఛా, నేను ఇవన్నీ విని కూడా ప్రాణాలతో ఎలా ఉన్నాను అని చెప్పి కావ్య ఇంకా బాధపడుతూ ఉంటుంది. ఇంకా తనతో ప్రేమగా ఉన్న సందర్భాలు గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఎవరి కోసమో నన్ను ఇంట్లో ఉండనిచ్చి నాకు అన్నం పెట్టినందుకు మీకు శతకోటి వందనాలు మహాప్రభు. ఇంకా నేను ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి అని చెప్పి ఇంకా కావ్య బాధపడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.